ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే ఆన్లైన్ సేవ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ యొక్క రిజల్ట్స్ని ఈ రోజే టీటీడీ వారు విడుదల చేస్తున్నారండి. వాటిని ఎలా చెక్ చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. మరియు శ్రీవారి భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జూన్ 19వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 70,226 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 31,960 మంది భక్తులైతే తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,30,00,000 రూపాయలు. ఈ రోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికైతే అనుమతిస్తున్నారు. టికెట్స్ లేకుండా డైరెక్ట్ గా వెళ్లే ఫ్రీ దర్శనానికి ఈ రోజు కూడా దాదాపుగా 18 నుంచి 20 గంటల సమయం అనేది పడుతోందండి. తిరుపతిలో ప్రతిరోజు ఉచిత సర్వదర్శనం టికెట్లను కేటాయిస్తున్నారు. ఈ సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్తే గనక ప్రస్తుతం దర్శనానికి 6 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి దాదాపుగా 5 గంటల సమయం పడుతోంది. రోజులాగే యథావిధిగా ఈ రోజు కూడా చిన్న పిల్లల యొక్క సుపదం ఇన్ఫాంట్ దర్శనం కొనసాగుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనాలు కూడా యథావిధిగా కొనసాగుతున్నాయండి. విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు గంట నుంచి గంటన్నర లోపు దర్శనం అనేది పూర్తయిపోతుంది. సుపదం ఇన్ఫాంట్ దర్శనానికైతే 2 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది రోజులాగే కొనసాగుతోందండి. ఇంకా ఏమాత్రం తగ్గలేదు. వేసవి సెలవులు అయిపోయినప్పటికీ కూడా భక్తుల యొక్క రద్దీ అనేది ఇంకా తగ్గుముఖం పట్టలేదు. భక్తుల యొక్క రద్దీ తగ్గిన వెంటనే కూడా నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. తిరుపతిలో సర్వదర్శనం కౌంటర్ల దగ్గర టికెట్స్ ఇచ్చే చోట మామూలు కంటే భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంది. అలాగే ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా ఫ్రీ దర్శనానికి వెళ్లే భక్తులు కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నారండి. ఫ్రీ దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి తిరుమల కొండపైన ATGH వరకు కూడా క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ భక్తుల యొక్క అధిక రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుమల వెళ్లే భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు ఆన్లైన్లో లక్కీ డిప్ యొక్క రిజల్ట్స్ని ఎలా చూడాలంటే ముందుగా మీ మొబైల్లోని టీటీడీ యాప్ని ఓపెన్ చేయాలి. అందులో అన్నింటికంటే కింద హిస్టరీ అనే ఆప్షన్ ఉంటుందండి. దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి కింద కనిపిస్తున్న వాటిలో సేవా ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మీరు ఏ తేదీన ఏ సేవకి అప్లై చేశారనేది చూపిస్తుందండి. డిప్ అప్లై చేసిండేది మీరు సెలెక్ట్ అయితే కనుక ఇక్కడ సెలెక్టెడ్ అని ఉంటుంది, అవ్వకపోతే నాట్ సెలెక్టెడ్ అని ఉంటుందండి. ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించిన లక్కీ డిప్ని అప్లై చేసుకున్న భక్తులకు జూన్ 20వ తేదీన అంటే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు డిప్ యొక్క రిజల్ట్స్ అనేవి టీటీడీ వారు విడుదల చేస్తారండి. ఈ ఆన్లైన్ లక్కీ డిప్లో 12:30కి రిజల్ట్స్ అనేవి చూసుకోవాలి. 12 గంటలకే చూపించదండి సెలెక్ట్ ఆర్ నాట్ సెలెక్టెడ్ అనేది. కాబట్టి మధ్యాహ్నం 12:30 తర్వాత మీరు రిజల్ట్స్ని చెక్ చేసుకున్నట్లయితే మీరు సెలెక్ట్ అయ్యారో లేదో చూపిస్తుంది. మీరు ఒకవేళ డిప్లో సెలెక్ట్ అయినట్లయితే ఇక్కడ డూ పేమెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. ఆ సేవా అమౌంట్ని మీరు పే చేస్తే సేవా టికెట్స్ అనేవి మీకు జనరేట్ అవుతాయి. ఈ డిప్లో సెలెక్ట్ అవ్వని వారు ఇక ప్రతి నెల కూడా ఈ విధంగా అప్లై చేసుకుంటూ ఉండొచ్చు. ఇదండి ఆన్లైన్లో లక్కీ డిప్ యొక్క రిజల్ట్స్ని చెక్ చేసుకునే పూర్తి విధానము. ఇప్పుడు శ్రీవారి భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు, మేము రేపు ఉదయం 9 గంటలకు తిరుపతి రీచ్ అవుతాము. మేము శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలనుకుంటున్నాము. SSD టికెట్స్ విష్ణు నివాసంలో తీసుకొని వెళ్ళవచ్చా? వెళ్తే 1200 మెట్టు దగ్గర స్కాన్ చేస్తారా? లేక భూదేవి కాంప్లెక్స్ వెళ్ళి టికెట్స్ తీసుకోవాలా? విష్ణు నివాసం అండ్ భూదేవి కాంప్లెక్స్లో ఒకటే రకమైన SSD టికెట్స్ ఇస్తారా లేకుంటే వేరువేరా అని అడిగారండి.
సర్వదర్శనం టికెట్లే ఇస్తారండి అన్ని చోట్ల కూడా. శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్ మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో కూడా ఉచిత సర్వదర్శనం టికెట్లనే టీటీడీ వారు కేటాయిస్తున్నారు. మీరు విష్ణు నివాసంలో టికెట్స్ తీసుకొని శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్ళొచ్చా అని అడిగారు. అవునండి, తిరుపతిలోని ఏ కౌంటర్లో అయినా సరే ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని మీరు శ్రీవారి మెట్ల మార్గంలో కూడా నడిచి వెళ్ళొచ్చు. ప్రస్తుతం టీటీడీ వారు చేసిన మార్పు ఏంటంటే శ్రీవారి మెట్ల మార్గం దగ్గర ఇచ్చే టికెట్లను కూడా అలిపిరి భూదేవి కాంప్లెక్స్లోనే ఇస్తున్నారు. మీరు ఎక్కడ టికెట్స్ తీసుకున్నా కూడా శ్రీవారి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళొచ్చు, మధ్యలో స్కానింగ్ అవసరం లేదు. కానీ శ్రీవారి మెట్ల మార్గంకి సంబంధించిన దర్శనం టికెట్లను తీసుకుంటేనే మీరు మెట్ల మార్గంలో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా 1200 మెట్టు దగ్గర స్కాన్ చేయించుకోవాలి. వేరే ఎక్కడ తీసుకున్నా కూడా స్కానింగ్ అనేది అవసరం లేదు, స్కాన్ చేయించుకోకుండానే వెళ్ళొచ్చు. అలాగే తిరుపతి విష్ణు నివాసం కాంప్లెక్స్లో రూమ్స్ కావాలంటే ఎన్ని రోజులు ముందుగా బుక్ చేసుకోవాలి అని అడిగారు. విష్ణు నివాసం కాంప్లెక్స్లో అడ్వాన్స్ బుకింగ్ అనేది లేదండి. ఏ రోజుకు సంబంధించిన రూమ్స్ని ఆ రోజే ఆఫ్లైన్లో కేటాయిస్తారు. మీకు ఏ రోజు రూమ్స్ కావాలో ఆ రోజే మీరు విష్ణు నివాసం కాంప్లెక్స్కి వెళ్ళి రూమ్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విష్ణు నివాసం కాంప్లెక్స్ అనేది తిరుపతి రైల్వే స్టేషన్కు ఎదురుగా ఉందండి. ఇందులో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి రూమ్స్ని కేటాయించడం జరుగుతుంది. భక్తుల యొక్క రద్దీని బట్టి రూమ్స్ అనేవి ఫుల్ అయిపోతాయి. ఏ రోజుకు సంబంధించిన రూమ్స్ని ఆ రోజే కేటాయించడం జరుగుతుంది. అలాగే ఇంకొకరు, సిస్టర్ ఒక్కరే తిరుపతికి వస్తే రూమ్స్ ఒక్కరికి ఇస్తారా ఆఫ్లైన్లో అని అడిగారు. ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ టీటీడీ వారికి సంబంధించిన రూమ్స్ అనేవి సింగిల్గా ఒక పర్సన్కి ఇవ్వరండి. అది తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఒక పర్సన్ వెళ్తే ఒకరికి ఒక రూమ్ అంటూ కేటాయించడు. ఇద్దరికి మించి మీరు అడ్జస్ట్ అవ్వగలిగితే ఎంతమంది అయినా ఒక రూమ్ని తీసుకోవచ్చు. బట్ సింగిల్ పర్సన్కి మాత్రం టీటీడీ రూమ్స్ అనేవి ఇవ్వరు. అలాగే తిరుప్పావడ సేవకి మొదటి గడప దర్శనం ఉంటుందా అక్క అని అడిగారు. అవునండి, తిరుప్పావడ సేవ అనేది మెయిన్ బంగారు గోపురం లోపల చేస్తారు. కాబట్టి ఆ సేవలో పాల్గొన్న భక్తులకు స్వామివారిని అతి దగ్గర నుంచి అంటే మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ తిరుప్పావడ సేవకి నార్మల్ బుకింగ్ అనేది ఉండదండి. తిరుమల కొండపైన CRO ఆఫీస్లో ప్రతిరోజు బుధవారం నాడు తిరుప్పావడ సేవకి లక్కీ డిప్ వేస్తారు. మీ పేర్లను అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ అయితే గనక మరుసటి రోజు గురువారం నాడు ఈ తిరుప్పావడ సేవలో పాల్గొనొచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేనైతే వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.